Welcome to my channel Learn and Grow. Today our topic is message switching. Message switching is a technique of data communication where the entire message is treated as a single unit and is transferred from the source to the destination store and forward method. సో ఇక్కడ మెసేజ్ స్విచ్చింగ్ అంటే ఏంటంటే ప్రీవియస్గా సర్క్యూట్ స్విచ్చింగ్ అండ్ ప్యాకెట్ స్విచ్చింగ్లో ఏం చేసామంటే డేటా అనేది ప్యాకెట్స్ ఫార్మెట్లో డేటా అనేది సెండ్ అవుతుంది. కానీ ఇక్కడ మెసేజ్ స్విచ్చింగ్లో ఏంటంటే మనం తీసుకున్న డేటాని మొత్తం ఒక సింగిల్ యూనిట్ కింద కన్సిడర్ చేసి డేటాని సోర్స్ టు డెస్టినేషన్ సెండ్ చేస్తాం. సో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ సెండర్ అండ్ ఇక్కడ రిసీవర్, మిడిల్లో ఉన్నవి స్విచ్చెస్. సో ఈ స్విచ్చెస్ ఏం చేస్తాయంటే మనం ఏదైతే డేటాని సెండ్ చేస్తున్నామో సింగిల్ యూనిట్ కింద ఆ డేటాని స్టోర్ చేసుకుని స్విచ్ టూకి ఫార్వర్డ్ చేస్తుంది. సో అందుకే ఇంకొక నేమ్ ఏంటంటే స్టోర్ అండ్ ఫార్వర్డ్ మెథడ్ అని కూడా అంటారు మెసేజ్ స్విచ్చింగ్. సో నెట్వర్క్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ హోప్ బై హోప్ సిస్టమ్స్. సో ఈ ప్రాసెస్ మొత్తంలో నెట్వర్క్స్ అనేవి కనెక్ట్ చేస్తున్నాం కదా, సో ఈ నెట్వర్క్స్ని ఏమంటామంటే హోప్ బై హోప్ సిస్టమ్స్ అంటారు. సో ఇక్కడ వర్కింగ్ వచ్చేసి ది ఎంటైర్ మెసేజ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది సెండర్. సో సెండర్ నుంచే కదా మనం డేటా అనేది సెండ్ చేస్తాం. సో సెండర్ దగ్గర డేటా అనేది ఉంటుంది అండ్ ద మెసేజ్ ఈజ్ పాస్ టు ఏ స్విచ్చింగ్ నోడ్. సో ఎప్పుడైతే సెండర్ దగ్గర డేటా ఉందో ఈ సెండర్ అనేవాళ్ళు మెసేజ్ని దేనికి సెండ్ చేస్తారు, స్విచ్చింగ్ అంటే నోడ్ అంటే S1 నోడ్కి సెండ్ చేస్తారు. ది నోడ్ స్టోర్స్ ద హోల్ మెసేజ్ టెంపరీ ఇన్ ఇట్స్ బఫర్. సో ఇక్కడ ఉన్న ఈ నోడ్ అనేది ఏం చేస్తుంది అంటే సెంటర్ నుంచి వచ్చిన డేటాని టెంపరీగా స్టోర్ చేసుకుని సెండ్ చేస్తుంది. అంటే టెంపరీగా స్టోర్ చేసుకోవాలంటే మనం ఏం యూజ్ చేయాలి, బఫర్ అనేది యూజ్ చేయాలి కదా టెంపరీ స్టోరేజ్కి. సో బఫర్లో స్టోర్ చేసుకుంటుంది. వన్స్ ద నెక్స్ట్ లింక్ ఈజ్ ఫ్రీ ద మెసేజ్ ఈజ్ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ నోడ్. అంటే ఇప్పుడు మనకి S1లో డేటా అనేది స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే స్టోర్ చేసుకుని S2ని చెక్ చేస్తుంది, అంటే ఫ్రీగా ఉందా లేదా ఈ నోడ్ అని చెప్పి. ఫ్రీగా ఉంటే డేటా అనేది S2కి సెండ్ చేస్తుంది. ఒకవేళ ఈ నోడ్ అనేది ఫ్రీగా లేకపోతే డేటా అనేది S3కి సెండ్ చేస్తుంది. సో అంటే డేటా సెండ్ చేసే ముందు నోడ్ అనేది ఫ్రీగా ఉందా లేదా చెక్ చేసుకుని డేటాని సెండ్ చేస్తుంది. ఒకవేళ డేటా అనేది నోడ్ అనేది బిజీగా ఉంటే ఒక టైం వరకు స్టాప్ చేస్తుంది, లేదు అంటే నెక్స్ట్ నోడ్ని చూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ నోడ్ని చూస్ చేసుకుని ఇది ఫ్రీగా ఉంటే దీని నుంచి డేటాని సెండ్ చేస్తుంది. దిస్ కంటిన్యూస్ అంటిల్ ద మెసేజ్ రీచెస్ ది డెస్టినేషన్. సో అంటే రిసీవర్కి రీచ్ అయ్యేంత వరకు డేటా మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ S1 నుంచి డేటా S2కి వెళ్ళాలి అంటే S2ని చెక్ చేస్తుంది. S2 ఖాళీగా ఉంటే అంటే ఫ్రీగా ఉంటే S2కి సెండ్ చేస్తుంది. S2 బిజీ ఉంటే S3కి సెండ్ చేస్తుంది. సో ఇప్పుడు S3లో డేటా ఉందనుకుంటే S4ని చెక్ చేస్తుంది, అంటే ఇక్కడ S3 అనేది డేటాని స్టోర్ చేసుకుంటుంది. S4ని చెక్ చేస్తుంది. S4 అనేది ఫ్రీగా ఉంటే S4కి సెండ్ చేస్తుంది. ఒకవేళ S4 ఫ్రీగా లేకపోతే డేటాని S5కి సెండ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు S4లో డేటా ఉంది కదా, సో ఈ S4లో డేటా అనేది స్టోర్ చేసుకుని చెక్ చేస్తుంది S5 అండ్ S6ని. సో S6 ఫ్రీగా ఉంటే డేటాని S6కి సెండ్ చేస్తుంది. ఒకవేళ S6 ఫ్రీగా లేకపోతే S5కి సెండ్ చేస్తుంది. సో అప్పుడు మనకి లాస్ట్లో రిసీవర్ ఏం చేసుకుంటుంది, మెసేజ్ని రిసీవ్ చేసుకుంటుంది. ఫీచర్స్: నో డెడికేటెడ్ పాత్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ ట్రాన్స్మిషన్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక పాత్ అనేది ఏమీ డెడికేట్ చేయం. సర్క్యూట్ స్విచ్చింగ్లో ఏంటి, డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఒక డెడికేటెడ్ పాత్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, కానీ ఇందులో మనం డెడికేటెడ్ పాత్ అనేది ఏమీ తీసుకోం. ఈచ్ నోడ్ మస్ట్ హ్యావ్ ఎనఫ్ స్టోరేజ్ అండ్ హోల్డ్ ఎంటైర్ మెసేజ్. సో నోడ్ అంటే నథింగ్ బట్ స్విచ్చెస్ కదా ఇక్కడ తీసుకున్నాయి. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి, డేటాని హోల్డ్ చేసుకుంటాయి. డిలే మే బీ హై బికాజ్ ఈచ్ ఇంటర్మీడియట్ నోడ్ మస్ట్ స్టోర్ అండ్ హోల్ మెసేజ్ బిఫోర్ ఫార్వర్డింగ్. సో ఇక్కడ మనకి డిలే అనేది ఉంటుంది, అంటే సెండర్ టు రిసీవర్ డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిలే అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఈ నోడ్స్ అనేవి డేటాని స్టోర్ చేసుకుని చెక్ చేసి మరీ సెండ్ చేస్తున్నాయి డేటాని, అంటే ఫ్రీగా ఉన్నాయి లేదా అని చెప్పి చెక్ చేసి సెండ్ చేస్తున్నాయి కదా. సో ఆ టైం అనేది ఎక్కువ పడుతుంది.